రామ రామ హరే హరే కృష్ణ. భక్తులందరికీ సాదర ప్రణామాలు. కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తాం, దాని తర్వాత మనం చదవటం ప్రారంభం చేద్దాం. ఈరోజు నెక్స్ట్ చాప్టర్ ని థర్స్డే నుంచి మనకి ఫస్ట్ చాప్టర్ శ్రీమద్ భగవద్గీత ప్రారంభం అవుతుంది భక్తి శాస్త్రి కోర్సులో. మీరు చూసినట్టుగా అయితే నిన్న జగన్నాథ వైభవం, జగన్నాథుడి యొక్క లీలలు మొట్టమొదటి భాగాన్ని మనం చెప్పుకున్నాం. ప్రతి ఆదివారం 7:30 నుంచి ఆ క్లాస్ జరుగుతుంది. నిన్నటి రికార్డింగ్ మనము యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఎడిట్ చేసి మీకు ఈరోజు పంపించే ప్రయత్నం చేస్తాం. అలానే ఇంకెవరైనా భక్తి శాస్త్రి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు వెనస్డే లోపల చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ భక్తి శాస్త్రికి సంబంధించినవి. దాంతో పాటు మనకి బృందావన యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి త్వరలో క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి త్వరగా భక్తులు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అని ఒక సూచన. అలానే వచ్చే పాండవ నిర్జల ఏకాదశి రోజున 64 రౌండ్స్ ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి అని ఒక సంకల్పం ఉన్నది. ఎవరైతే 64 మాలలు ఆ రోజు చేస్తారో వాళ్ళకి ఒక విశేషమైన కృష్ణ ప్రసాదం అనుకోండి, మీరు ఒక బహుమతి అనుకోండి, మీ అందరికీ పంపించబడుతుంది. బహుమతి కోసం చేయకండి, కృష్ణుడి యొక్క కృప కోసం చేద్దాం, ప్రయత్నిద్దాం. పాండవ నిర్జల ఏకాదశి రోజున 64 మాలలు ఎవరికైతే వీలుంటుందో వాళ్ళు మాత్రమే చేయొచ్చు. మనకి జూమ్ ఓపెన్ గా ఉంటుంది. 18వ తారీఖు పాండవ నిర్జల ఏకాదశి. సరే, ఈరోజు ఎవరు చదువుతారు? జయ ప్రాణధన రాధారం భట్ట సరోజా మాతాజీ, సరోజా విజయనగరం. సరోజా మాతాజీ లౌడ్ అండ్ క్లియర్ గా ఎటువంటి మిస్టేక్ లేకుండా చదవాలి మాతాజీ. ఎస్. మూడవ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం మనం. స్టార్ట్ చేయండి మాతాజీ చదవటం. మాతాజీ మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. మీ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకొని చదవాలి. ఆహా, వినిపించట్లేదు మాతాజీ. ఫోన్ ఒక్కసారి మీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఇది. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మాండంగా వినిపిస్తుంది మాతాజీ. ఎస్. ఈ ప్రాకృత జగత్తులో వ్యక్తమగుచున్న ప్రతి వస్తువు కూడా భగవంతుడైన శ్రీకృష్ణుని శక్తియే. ఒక స్థానములో వెలుగుచున్న అగ్ని తన వెలుగును వేడిమిని నలుదిక్కులా ప్రసారం చేయనట్లు భగవంతుడు తన దివ్య ధామములో విరాజమానుడై ఉన్నను తన విభిన్న శక్తులను సర్వత్ర ప్రకటితమగునట్లు చేయును. వాస్తవమునకు సృష్టి అంతయు ఆయన శక్తి యొక్క భిన్న భిన్న ప్రకాశముల కూడికచే ఏర్పడినది. భగవంతుని శక్తి భౌతికాతీతమైనది మరియు దివ్య శక్తి. జీవులు ఈ శక్తి యొక్క భిన్నాంశములు. ఆయనకు మరి ఒక శక్తి కలదు, అది మాయాశక్తి. అది అజ్ఞానముచే ఆవరింపబడి ఉండును. ఈ భౌతిక ప్రకృతి సత్వ రజో స్తమో గుణముల రూపములో 3 భాగములుగా విభజింపబడి ఉండును. దీనిని వివరించుచు శ్రీ చైతన్య మహాప్రభువు విష్ణు పురాణము నుండి మరి యొక్క శ్లోకమును 1.3.2 ఉదాహరించను. అచింత్య శక్తులన్నీయు దేవాదిదేవుడైన భగవానునిలో నివసించుననియు ఆయన అచింత్య శక్తి మూలముననే సమస్త సృష్టి నడుచునని దాని భావము.
జీవులను క్షేత్రజ్ఞులందురని కూడా శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపెను. భగవద్గీతలోని 13వ అధ్యాయంలో దేహమును క్షేత్రముగను దానిలో వసించు దేహిని అనగా జీవుని క్షేత్రజ్ఞుని గను వర్ణించడం జరిగినది. స్వాభావికముగా జీవాత్మకు భగవంతుని ఉన్నత శక్తి తెలియను. కనీసము దానిని గ్రహించగల సామర్థ్యము జీవికి కలదు. కానీ మాయాశక్తిచే ఆవరింపబడి ఉండుటచే తన శరీరమే తానని భావించును. దీనినే అహంకారమని అందరు. ఈ అహంకారమునకు లోబడుచే భ్రాంతికి గురై జీవి భౌతిక జగత్తులో మరలా మరలా దేహములను మారుస్తూ ఎన్నో కష్టములను అనుభవించుచుండును. తమ నిజస్వరూప జ్ఞానము భిన్న భిన్న జీవులకు భిన్న భిన్న ప్రమాణములలో ఉండును. జీవుడు భగవానుని పరాశక్తి యొక్క భిన్నాంశమని మనము గ్రహించవలెను. మాయాశక్తి అల్పమైనది కనుక దాని నుండి ముక్తుడై చిచ్చక్తిని ఉపయోగించుకున్న సామర్థ్యము జీవికి కలదు. భగవంతుని చిచ్చక్తి మాయాశక్తిచే ఆవరింపబడి ఉండునని భగవద్గీత 3వ అధ్యాయం 38వ శ్లోకం తెలుపుచున్నది. ఈ ఆవరణ మూలముననే జీవి భౌతిక జగత్తులోని క్లేశములకు లోనగుచున్నాడు. తన రజ స్తమో గుణముల పరిమాణమును అనుసరించి ప్రాపంచిక దుఃఖములను అనుభవించుచున్నాడు. కొంత జ్ఞానం కలవానికి క్లేశములు తక్కువగా ఉండును. కానీ మాయాశక్తిచే ఆవరింపబడి ఉండుటచే మొత్తము మీద ప్రతి జీవియు భౌతిక క్లేశములను అనుభవించవలసి ఉండును. భగవద్గీత 7వ అధ్యాయంలో 4-5 శ్లోకములలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము కలిసి భగవంతుని భౌతిక శక్తిగా రూపొందునని తెలుపు శ్లోకమును కూడా శ్రీ చైతన్య మహాప్రభు ఉదహరించెను. భగవంతుని పరాప్రకృతి జీవుని నిజస్వరూపము. ఆ శక్తి మూలముననే ప్రాకృతి జగత్తు పూర్తిగా క్రియాశీలమవుచున్నది. ప్రాకృత తత్వములతో ఏర్పడిన సృష్టి జీవాత్మ రూపమున గల భగవానుని ఉన్నత శక్తి ప్రేరణ లేనిదే ఏమీయూ చేయజాలదు. పరాశక్తి ద్వారా శ్రీకృష్ణ భగవానునితో తన నిత్య సంబంధమును జీవి విస్మరించుట చేతనే అతడు బద్ధుడవుచున్నాడని నిశ్చయముగా చెప్పవచ్చును. ఆ సంబంధమును మరచుట వలననే బద్ధావస్థ ప్రాప్తించును. భగవంతునకు తాను నిత్యదాసుడునను తన నిజస్వరూపమును తిరిగి గ్రహించిన నాడే మనుష్యుడు ముక్తుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. మనము చాలా బాగా చదివారు మాతజీ, చాలా సంతోషం. థ్యాంక్ యూ. మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఈరోజు మన యొక్క స్వరూపం ఏమిటి అని నిన్నటి రోజున చెప్పి ఆ స్వరూపాన్ని మర్చిపోవటమే అహంకారము, ఆ స్వరూపాన్ని మర్చిపోవటమే అవిద్య, ఆ స్వరూపాన్ని విస్మరించటమే జీవుడు చేసే పొరపాటు. మన యొక్క స్వరూపం నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్య దాస్ అని. ఆ భగవంతుడి యొక్క దాసత్వ భావన అనేది మర్చిపోవటమే మనం చేసే అన్నిటికంటే పెద్ద తప్పు. ఎప్పుడైతే మనము మన యొక్క స్వరూపం నుంచి ఎంతైతే దూరం వెళ్తామో అంత మనకి భౌతికమైన కోరికలు, భౌతికమైన ఇచ్చ, భౌతికమైన వాంఛలు అనేవి ప్రారంభం అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనము నిరంతరము కూడా స్మరిస్తూ ఉంటాం, నా యొక్క జీవనము భగవంతుడి యొక్క, నా యొక్క జీవనము భగవంతుడి యొక్క సేవ మరియు భగవద్ భక్తుల యొక్క సేవకై ఉన్నది అని మనం స్మరిస్తామో అంత మనకి
ఒక చక్కటి తన్మయత్వ భావన మన హృదయంలో కలుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కరెక్ట్ పాత్లో నడవగలుగుతాం. ఎప్పటి వరకైతే నేను దాసుణ్ణి కాదు అని ఏ అభిమానమైనా మన మనసులోకి వచ్చిందనుకోండి, నేను ఫలానా ఫలానా చదివాను, నేను ఫలానా ఫలానా ఉద్యోగం చేస్తున్నాను, నేను ఫలానా ఫలానా ఇది సాధించాను, నేను ఫలానా ఫలానా ఇది చేస్తున్నాను, నేను నా 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 ఏమంటాం, మా కుటుంబం ఇది, మా ఆస్తులు ఇవి, మా చదువులు ఇవి, మా హోదా ఇది, ఏదైనా సరే అన్యాచురల్. ఏదైనా సరే అన్యాచురల్. అమెరికాలో అట ఇప్పుడు పుట్టిన వాళ్ళు కూడా అని అంటారట. కొంతమంది కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారట. ఒక చిన్న పైన క్లిప్ లాంటివి, డాగ్ ఇయర్స్ లాంటివి పెట్టుకొని వెనకాల ఒక తోకలాగా పెట్టుకొని నేను ఇప్పుడు డాగ్ లాగా నడవటం, డాగ్ లాగా తినటం, డాగ్ లాగా ప్రవర్తించటం అట్లా చేస్తూ ఉంటారు. ఎంత అన్యాచురల్ చెప్పండి. ఒక మనిషిలా పుట్టినవాడు నేను మనిషిని కాదు, నేను కుక్కని అని అనుకొని జీవనం మొత్తం కుక్కలాగా జీవించాలి అనుకుంటూ ఉంటే మన యొక్క స్వరూపం దాసత్వం. మనం భగవంతుడి యొక్క దాసులం. అటువంటి దాసత్వ భావన మన జీవం యొక్క స్వరూపం అయ్యి అటువంటి దాసత్వ భావనను మర్చిపో ఇంకా ఏదైనా నా ప్రవృత్తి ఇది అని అనుకుంటే అది సేమ్ మిస్ ఐడెంటిఫికేషన్ ఎలా అవుతుందో అలా అయిపోతుంది. భాగవతం చెప్తుంది, ఎవరైతే తమని తాము బాడీలీ ఐడెంటిఫికేషన్, నేను ఈ ప్రాంతానికి చెందినవాడిని, నేను ఈ వర్గానికి చెందినవాడిని, నేను ఈ కులానికి చెందినవాడిని, నేను ఈ కుటుంబానికి చెందినవాడిని అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వాళ్ళందరూ కూడా గోకరహ అని అంటుంది భాగవతం. వాళ్ళందరూ కూడా గాడిదతో సమానము. దేంతో సమానము? గాడిదతో సమానము. ఎవరైతే బాడీలీ ఐడెంటిఫికేషన్ చేస్తారో, మనం అనట్లేదండి, భాగవతం చెప్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా ఒక భావన ఏముండాలి అని అంటే, మనందరం కలిసి ఉండే భావన మనకు ఉండాలి. మనందరం కలిసి ఉండే భావన ఉండాలి. మనందరం భగవత్ సేవా భావన ఉండాలి. సమాజ సేవా భావన ఉండాలి. దేశ సేవా భావన ఉండాలి. కానీ నా కులము, నా వర్గము, నా పదవి, నా ప్రాంతము అనే భావన ఉండకూడదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీరెవరండి అని అంటే ఏమని చెప్పాలి మనము? మేము భగవద్దాసులం, భగవద్ అని చెప్పాలి. కానీ మేము ఇదండి, మేము అదండి, మేము ఈ ప్రాంతం అండి, మేము ఇది చదువుకున్నామండి అంటే బయట వాళ్ళకి కాదండి చెప్పాల్సింది, డివోటీస్కి చెప్ప. ఐఎమ్ ఆల్వేస్ యువర్ సర్వెంట్, అమి తవ నిత్యదాస. నేను ఎప్పటికీ మీ యొక్క సేవకుడిని అని భగవంతుడి పట్ల భగవంతుడికి వ్యక్తం చేస్తారన్నమాట. మనం అట్టి సుందరమైన, అట్టి అద్భుతమైన, అట్టి మహోత్కృష్టమైన ఒక వ్యవస్థనే వైష్ణవ ధర్మము. మీకు ఒక్క విషయం అడుగుతానండి, ఏది మీకు నచ్చుతుందో చెప్పండి. పరమాత్మ భగవంతుడి యొక్క ప్రేమను అనుభవిస్తూ, భగవంతుడు మనకి జీవితంలో చేసిన విషయాలని మన మనసులో నిలుపుకుంటూ భగవంతుడికి సేవ చేయటము బాగుందా? భగవద్భక్తులను ఆరాధన చేసి భగవద్భక్తులని ఆదరించటం బాగుందా? లేదా నేను భగవంతుణ్ణి అయిపోవాలి అనే భావన బాగుందా? ఎంతమందికి ఇలా అనిపిస్తుంది? నేను భగవంతుణ్ణి అయిపోతే బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా తల్లి మనకి చేసిన కృప,
అమ్మ మనల్ని పెంచిందనుకోండి, పిల్లల నుంచి చక్కగా మనకు కావాల్సిందంతా ఇచ్చి, ఒక తల్లి పిల్లవాడిని పెంచాక, ఒక పిల్లవాడు కానీ, నేను నీ పొట్ట చీల్చి మళ్ళీ నీ లోపలికెళ్ళిపోవాలనుకుంటున్నా. లేదా నేను నీ స్థానంలో నేను కూర్చోవాలనుకుంటున్నా. అమ్మ నువ్వు దిగు, నాన్న నువ్వు దిగేసేయి, నేను నీ స్థానంలో కూర్చుంటా. అని అంటే పిల్లవాడికి గౌరవమా? తల్లిదండ్రులు నాకింత చేశారే, ఆ తల్లిదండ్రులకి సేవ చేయాలి జీవితంలో. వాళ్ళ యొక్క ఆశయాలను పూర్తి చెయ్యాలి అని అనుకోవటం కరెక్ట్ భావన. తల్లి కడుపు చీల్చేసి తల్లి లోపలికి వెళ్ళిపోతాను అనటం కరెక్ట్ భావన కాదు. అలానే నేను తల్లిదండ్రులు ఒకటే. ఎంత పెద్దవాడైనా పిల్లవాడు, ఎంత సమాజంలో అందరూ గౌరవిస్తున్నా తల్లికి, తండ్రికి మాత్రం పిల్లవాడే కదా! ఎళ్లి తల్లిదండ్రుల యొక్క పాదాల్ని నమస్కరించవలసిన అవసరం ఉన్నది గదా! కాబట్టి భగవంతుడు మనం ఎంత గొప్పగా భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళిపోయినా సరే, మనం ఎప్పుడూ కూడా భగవంతుడి లోపల విలీనం అవ్వాలి. ఐక్యం అవ్వాలి. చాలా మంది ఇలా అంటుంటారు చూసారా? భగవంతుడిలో ఐక్యం అవ్వాలి అని. సాయుజ్య అని అంటారు. అటువంటి ముక్తిని భక్తులు ఎప్పుడు కోరుకోనే కోరుకోరు. మనకి అవసరమే లేదు. దాని తర్వాత నెక్స్ట్‌దేంటి? భగవంతుడినైపోవాలి. అహం బ్రహ్మాస్మి. నేనే భగవంతుడిని. ఈ భావన కూడా మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ 2 భావనలు కూడా కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు అహం బ్రహ్మాస్మి అనే దాని మనకు మనము కూడా భగవంతుడికి చెందిన వాళ్ళము. భగవత్తత్వానికి చెందిన వాళ్ళము అని అర్థం కానీ, నేనే భగవంతుణ్ణి అని అర్థం కాదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మికత ఎప్పుడు మొదలవుతుంది అనంటే, ఎప్పుడైతే మనం ఈ 2 ఇచ్ఛలను వదిలేస్తామో, భగవంతుడిలో ఐక్యమవ్వాలి, భగవంతుడవ్వాలి అనే వీటిని పక్కన పెట్టి, భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి అనే భావన ఎప్పుడైతే మనలో ప్రారంభమవుతుందో, అప్పుడు మనము నిజమైన ఆధ్యాత్మిక మార్గములో ఎవరైతే ఈ విధంగా బోధ చేస్తారో, వాళ్ళు నిజమైన ఆధ్యాత్మిక గురువులని అర్థం. కాబట్టి ఎప్పుడు మనము అందుకే మన వీటిలో అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయంగా ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఇప్పుడు మనకి టీవీ, ఇంటర్నెట్ ఇవన్నీ ఎక్కువైపోయేసరికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక భాగవత ప్రవచనాన్ని వినాలంటే ఒక 100 మంది భాగవత ప్రవచనాలు చెప్పేవాళ్ళుంటారు. అందులో ఎవరు భాగవతాన్ని కరెక్ట్‌గా మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నారు, ఎవరు రాంగ్‌గా చేస్తున్నారని ఎలా తెలుసుకోవచ్చండి మీరు? కాబట్టి ఎవరికైతే పరంపర ఉన్నదో, ఎవరైతే భక్తులో, ఎవరైతే ఆచరణ యోగ్యులో, ఎవరైతే ఆచార్యుల విషయాలు ఉటంకిస్తున్నారో ఎవరైతే ఆచార్యులు ప్రస్తావన చేసింది ఆ! శ్రీమద్ భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం అని అంటుంది భాగవతం. విష్ణు భక్తులకి అత్యంత ప్రియమైనది భాగవతం. భాగవత తత్వమే వైష్ణవ ధర్మం. భాగవత తత్వమే కాబట్టి మనం ఎప్పుడూ కూడా సదాచార్యుల దగ్గర నుంచి, మంచి భక్తుల దగ్గర నుంచి మాత్రమే మనం వినాలి. ఇది చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. లేకపోతే పూతం హరి కథామృతం అయిపోతుంది. పాలు మంచివే. కానీ పాము తాగిన పాము ముట్టుకున్న పాలు మంచివేనా? ఇక్కడ జపా గ్రూప్‌లో అటెండ్ అవుతున్న డివోటీస్ ఏం చేస్తారు? పాలు పోతే పోయింది ప్రభుజీ. ఆవు పాలైనా పర్వాలేదు. కంట్రీ డిలైట్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా పర్వాలేదు. ఇది ఒక ప్యాకెట్ పోతే పోయింది అని పక్కన పడేస్తాం. అంతేనా లేదా? కాబట్టి పూతం హరి కథామృతం.
హరే కృష్ణ. ఇప్పుడు వినిపిస్తుందా మీ అందరికి? ఇప్పుడు క్లియర్ గా వస్తుందా మీ అందరికి డివోటీస్ కి? ఓకే, వీలున్నంత వరకు డివోటీస్ అందరూ కూడా ఇది వీడియో ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేదు. మొన్న వర్షాలకి గాళ్ళకి ఇక్కడ మా ఆదిలాబాద్ లో ఇక్కడ పడిపోయాయట పోల్స్, దానివల్ల ఎలక్ట్రిక్ కేబుల్స్ అన్ని కట్ అయిపోయాయట. మా దగ్గరకు వచ్చే ఇంటర్నెట్ కేబుల్ కూడా కట్ అయిపోయింది. కాబట్టి అందుకే నిన్న కూడా మాకు కొద్దిగా డిఫికల్టీ అయింది క్లాస్ ఇవ్వడానికి. కాబట్టి వీలున్న డివోటీస్ అందరు కూడా ఒక 2, 3, 4 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వీడియో ఆఫ్ చేసుకోండి. ఇది చాలా మహోత్కృష్టమైనది. మన జీవితంలో అర్థం చేసుకోవాల్సింది ఈ తత్వము. మనం భగవంతుని అవ్వకూడదు, భగవంతుడి లోపల మర్జ్ అవ్వకూడదు, కానీ భగవంతుడి యొక్క భక్తుల యొక్క దాసులం మాత్రమే అవ్వాలి అనే విషయం మనకి ఈ 3వ చాప్టర్ యొక్క ఎసెన్స్ అనుకోండి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు సనాతన గోస్వామికి. మళ్ళీ రేపటి నుంచి మనం 4వ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజు ఎవరికైనా డివోటీస్ కి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం 1, 2, 3 చాప్టర్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఎవరికైనా ఉన్నా, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నా సరే హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఓకే, హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళు కృష్ణ భారతి మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ప్రణామ్స్ ప్రభుజీ, నేను కొత్తగా జాయిన్ అయినా ప్రభుజీ, 1 మంత్ అయింది. ఓ, చాలా సంతోషం అండి. చెప్పండి. అదే మాలలు చేద్దాం అనుకుంటా ప్రభుజీ. ఒక రోజు 8 చేస్తాను, ఒక రోజు 16, ఒక రోజు అస్సలు లేదు, అట్లా అయిపోతుంది ప్రభుజీ. అంటే అట్లా కాదు మాతాజీ, మీరేం చేయండి అంటే ఒక సంకల్పం తీసుకోండి, ఎన్ని ప్రభుజీ. వీలైతే అన్ని, కానీ కన్సిస్టెంట్ గా చేయండి. 4 చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ అన్నా పర్వాలేదు, కానీ 4 ఎవ్రీ డే చేయాలన్నమాట. ప్రభుజీ, అదే ఓకే. మెలకు వస్తుంది కానీ అంటే సత్వ రజోగుణం అంటారు కదా ప్రభుజీ, అది ఎట్లా పోగొట్టుకోవాలో అర్థం కాదు. మీరు కన్సిస్టెంట్ గా మాల చేస్తూ ఉండండి, సత్వరజో గుణాలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకేనా? సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. కన్సిస్టెంట్ గా మాలలు చేయండి. ఒక రోజు మీరు ఎంత మాలలు చేస్తారో 1 నిమిషం ఆలోచించుకొని చెప్పండి. మన భక్తులందరూ మీకోసం హరే కృష్ణ మహామంత్ర చెప్తారు, కృష్ణుడు మీకు పూర్తి కృపిస్తారు. 4 చేస్తాను ప్రభుజీ ఫస్ట్. 4 చేస్తారట. హరిబో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరు భక్తులు మీకోసం ప్రార్థన చేశారు. 4 మాలలు మీరు చక్కగా చేయాలి అని భగవంతుడికి ప్రార్థన చేశారు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ కళ్యాణి మాతాజీ, వై కళ్యాణి మాతాజీ. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम దండవత్ మాతాజీ. ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. భగవంతుడు సచ్చిదానంద స్వరూపమే, ఆత్మ కూడా సచ్చిదానంద స్వరూపమే, దానికి డిఫరెన్స్ ఏంటి ప్రభుజీ? భగవంతుడు కొండంత సచ్చిదానంద స్వరూపం, ఆత్మ ఇనుమంత సచ్చిదానంద, చిన్న మట్టి రేణు అంత సచ్చిదానంద స్వరూపం. ఇద్దరు సచ్చిదానంద స్వరూపమే. మీరు ఇంత 1 కేజీ పూరి పిండి కలిపారనుకోండి, అందులోంచి కొద్దిగా తీసి ఒక పూరి పామి వేయించుతారు కదా. అయితే ఈ ఆ పూరి పిండికి ఏంటి అని అంటే, ఆ పూరి పిండి ఇంత ఉంది, ఈ పూరి పిండి చిన్న ముక్క దాంట్లోంచి తెంచి పూరి చేస్తాం, అంతే. కాబట్టి ఆయన మనము క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ డిఫరెంట్. అందుకే నిన్న కూడా మనం చాప్టర్ లో చదివాం, భగవంతుడికి మనకి అచింత్య భేద తత్వము. భేదం ఉంది, భేదం లేదు. ఏ విధంలో భేదం ఉంది అనంటే, ఆయన పెద్ద, మనము చిన్న. ఏ విధంలో భేదం లేదు, ఆయన మనకు ఉండే స్వరూపం, ఆత్మకు ఉండే స్వరూపము, పరమాత్మకు ఉండే స్వరూపం, 2 సచ్చిదానంద స్వరూపమే. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభు. ప్రభుజీ, ఇది రీడింగ్ అవకాశాన్ని మాకు కూడా ఒకసారి ఇప్పించండి ప్రభుజీ. తప్పకుండా, అందరికి వస్తాను. అదే రోజు అవకాశం ఇస్తే ఒకసారి చదవడానికి. నేను రోజు నిత్యం భాగవతం చేస్తుంటాను, భాగవతం చదువుతుంటాను, చదవగలనని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది ప్రభుజీ. మీరు అవకాశం
హరే కృష్ణ. నెక్స్ట్ ఉమాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. మీరు మియాపూర్కి వచ్చినప్పుడు నేను భాగవతం బుక్స్ తీసుకున్నా ప్రభుజీ మీ చేతుల మీదుగా. ఎస్ మియాపూర్ లో రోజు మాకు భాగవతం జరుగుతుంది మార్నింగ్. ఓకే. అది వింటూ ఉంటాను, చదువుతూ ఉంటాను. అది మీ వల్ల 6 months అయింది నేను మీ దానిలో జాయిన్ అయ్యి. అది ఫస్ట్ మీరే ఇన్స్పిరేషన్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికి ఇస్కాన్ ప్రభుపాద టెంపుల్స్ వారి అంటే మామూలుగా ఏదో విజిట్ చేసేవాళ్ళం అంతకు ముందు. ఇవన్నీ నాకు అసలు తెలియదు. మీ వల్లే అంత తెలుసుకున్నాను నేను. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. ఇస్కాన్ మియాపూర్ లో ఇస్కాన్ హరే త్వరగా కృష్ణ. రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. ఆ రోజు మీ ప్రవచనం విన్నాము వచ్చి, మీరు వచ్చినప్పుడు. చాలా సంతోషం మాతాజీ. మీరు ఎలానే భక్తిలో ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. మంచిగా అక్కడ ఉండే డివోటీస్ అదే సత్సంగం అంతా పిల్లల బాగా వల్ల జరగాలి కొంచెం, మీకు. పిల్లల ఆ, స్కూల్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. జపం చేయడానికి ఇబ్బంది అవుతుంది ప్రభుజీ. కొద్దిగా మేనేజ్ చేసుకోవాలి. కొద్దిగా త్వరగా లేవటం వల్ల అన్ని మేనేజ్ అవుతాయి మాతాజీ. ప్రయత్నం చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీరామ్ ప్రభు మిగతా భక్తులందరి యొక్క గైడెన్స్ లో మీరు మంచిగా భక్తిలో ముందుకే ఎదగాలి అని మా ప్రార్థనలు ఎప్పుడూ సదా ఉంటాయి. చాలా సంతోషం ఈరోజు అందరు కొత్త డివోటీస్ తో మాట్లాడటం అవుతుంది. లేకపోతే ఎప్పుడు మన వాళ్ళే చేతులు ఎత్తేవాళ్ళు. వనజా మాతాజీ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభు జీ. ఎస్ మాతాజీ, ప్రభు చెప్పండి. జీ, కరీంనగర్ లో సెంటర్ ఓపెన్ అయింది ప్రభు జీ. వెరీ గుడ్, సంతోషం మాతాజీ. అయితే మొన్న మ్యాంగో ఫెస్ట్ కూడా జరిగింది ప్రభు జీ, పోయిన సండే. అచ్చా, వెరీ నైస్ మాతాజీ. జూలై 15th జగన్నాథ రథయాత్ర కూడా స్టార్ట్ చేస్తారట ప్రభుజీ. అచ్చా, మంచిగా కరీంనగర్ లో ఉన్న వాళ్ళకు భక్తులకు తెలియదు కదా ప్రభుజీ. తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది మాతాజీ. రథయాత్ర అందరికి తెలుస్తుంది, అందరు వస్తారు. అదే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ వాళ్ళ మా కూతురు లక్ష్మీ భవాని బర్త్డే ప్రభుజీ, మీరు అచ్చా, bless చేయండి. వెరీ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ యూపీఎస్సి కూడా ప్రిపేర్ అవుతుంది ప్రభుజీ, మీ బ్లెస్సింగ్ ఉండండి ప్రభుజీ. తప్పకుండా తప్పకుండా మాతాజీ, తప్పకుండా. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్రవణ భక్తి రాధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. ప్రణామ్ మాతాజీ, ప్రణామ్. ఎట్లా ఉన్నారు ప్రభు చాలా రోజుల తర్వాత? ఆల్ గుడ్ బై కృష్ణస్ మర్సీ. యాక్చువల్లీ నా సర్వీస్ వలన మధ్యలో బ్రేక్ అయింది ప్రభు. సో నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ లిస్నింగ్. తర్వాత మీ నారద భక్తి సూత్రాలు అయితే చాలా బాగుంది ప్రభు. ఎలా అంటే మీరు మా జనరల్ లాంగ్వేజ్ లో చెప్తున్నారు కదా ప్రభు, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ రియలీ అ గ్రేట్ బూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఒక క్వశ్చన్ ఉంది ప్రభు నాకు. చెప్పండి మాతాజీ. ఏంటంటే ఇప్పుడు మనము భక్తిలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రభు ఏమన్నా. సో దాంట్లో మనము ఇన్వాల్వ్ అవ్వి దాంట్లో మీరు మొన్న చెప్పారు మనం 2 మేనేజ్ చేయాలి అని, ఫ్యామిలీ అండ్ భక్తి. ఓకే. సో వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ ప్రాబ్లమ్స్ విచ్ హ్యావ్ ఇన్ ద ఫ్యామిలీ ఆ ప్రభు, లేకపోతే మన దగ్గరకు వస్తేనే మనం ఇన్వాల్వ్ అవ్వాలా ఆ ప్రాబ్లమ్స్ లో? మన అవసరం ఉన్నది, మనం ఇన్వాల్వ్ అవ్వకపోతే అది సాల్వ్ అవ్వదు. అది మనల్ని భక్తిలో డిస్టర్బ్ చెయ్యదు. మనము సేఫ్ గా దాన్ని పూర్తి చేసి మళ్ళీ బయటికి రాగలుగుతాం, డిస్టర్బ్ అవ్వకుండా అని అంటే వీ కెన్ డూ ఇట్. బట్ ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ అ రిస్కీ జోన్, దెన్ వీ షుడ్ నాట్ గో ఇన్. ఓకే ప్రభు. we have some pressure on us that we have to solve it. లేకపోతే ఏమి అట్లా లైక్ దేర్ హ్యావ్ అ ప్రాబ్లమ్ అని మనం సొంతంగా మనము ఇన్వాల్వ్ అవ్వద్దు.
అవ్వద్దు. ఎస్. అదే ప్రభు, ఎందుకంటే మీరు మొన్న నేను ఇలానే అనుకున్నాను. సో మొన్న మీరు ఫ్యామిలీ కూడా మీరు 2 చేయాలి అని మొన్న చెప్పారు క్లాస్ లో. సో దాంట్లో ఒక చిన్న డౌట్ వచ్చి అడిగాను ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. బృందావన్. హరే కృష్ణ. నెక్స్ట్ నీరజ మాతాజీ. ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ 1 year నుంచి వెయిట్ చేస్తున్నా ప్రభుజీ. సీరియస్లీ నేను మీకు కనెక్ట్ అయ్యింది 1 year బ్యాక్, ఒక చిన్న రీల్ చూసి. సో చాలా హ్యాపీగా ఉంది. నా డౌట్ ఏంటంటే ప్రభుజీ, నేను మార్నింగ్ 5 o'clock లేసా, నేను కుకింగ్ చేస్తాను అనమాట బయట వెళ్ళి. సో నాకు జపం చేయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఎలా అనేసి. అన్ని వింటా నేను డైలీలా 6 hours వింటూనే ఉంటాం. మహాభారతం కావచ్చు, భగవద్గీత, ఇవన్నీ ఆల్మోస్ట్ సదా అన్ని విన్నాను. రిపీట్ కూడా ఇంకా వింటూనే ఉంటాను. సో ఈ జపం విషయానికి వచ్చేసరికి నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ప్రభుజీ. మేనేజ్ చేసుకోవాలి మాతాజీ. ఒక అరగంట ముందు లేండి, ఒక 4 మాలలు చేసి వెళ్ళండి. మళ్ళీ టైం అంటే వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే అంటే మనసులో అయితే ఎప్పుడు స్మరణ చేస్తూ ఉంటా. పర్టికులర్ గా మాల పట్టుకొని చేయడమే నాకు మాల పట్టుకొని చేయాలి. ఇదైపోతుంది ప్రభు. మాల పట్టుకొని చేస్తేనే మనకి భక్తిలో ముందుకి వెళ్ళగలం మాతాజీ. మనం అదే నేను అన్ని హ్యాబిట్స్ టెంపుల్ అన్నిటికీ కనెక్ట్ అవుతాను. అది ఈవినింగ్ టైం కాబట్టి, మీరు మార్నింగే జపం చేయాలంటున్నారు కాబట్టి నాకు అక్కడ ఏమిటంటే అలా నేను ఏం బయట లేదు వర్క్ మాతాజీ. ఇక్కడ 6 గంటలు క్లాసెస్ వినాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1 hour క్లాస్ విని మిగతా టైం ని జపం. అంటే వినడం అంటే నేను ఇంకా హెడ్సెట్ పెట్టుకొని వింటూనే ఉంటాను. నాకు ఇంకా వేరే ధ్యాస ఏమి ఉండదు. నా ఫ్యామిలీ, మీరు, మీ ప్రవచనాలు ఎంత అంటే ఇంత కనెక్ట్ అయిపోయింది ఇంకా భగవంతుడికి. సో అది నేను చెప్పలేకపోతున్నాను మీకు. అయితే మా జపం కూడా చాలా ముఖ్యం మాతాజీ. ఎందుకంటే ముఖ్యమైన అంగం జపం. కాబట్టి మీరు 6 hours వినాల్సిన అవసరం లేదు. తక్కువ వినండి, జపం కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. జపం చేయడానికి ప్రయత్నం చేయండి కాదు, జపం చేయండి. అప్పుడే మీకు రియల్ భక్తి తత్వం అంతా కూడా అర్థమవుతుంది. మంచిగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు. ఓకేనా? ఇంకోటి ప్రభుజీ, నాకు భక్తి శాస్త్రి కోర్స్ ఉంది కదా ప్రభుజీ. అవును మాతాజీ. హలో, అది చెప్పండి. హెల్ప్ చేశాను. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. డివోటీస్ అందరికి ఎందుకంటే ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం ప్రభుజీ నాకు. అండ్ రిక్వెస్ట్ పెట్టంగానే చేశారు. మీ యొక్క కృతజ్ఞతలన్నీ కూడా ఎవరైతే డివోటీస్ అందరికి హెల్ప్ చేశారో మాతాజీకి వెళ్తుంది. చాలా సంతోషం మాతాజీ. ఎందుకంటే నా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిండు. తర్వాత వాళ్ళు పంపించడం, నేను క్లాస్ లో అటెండ్ కావడం, అది చాలా హ్యాపీ. నేను అంతా భగవంతుడు దయను ఇలాగే అందరికి ముందు ఇంకా మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను ప్రభుజీ. చాలా థ్యాంక్స్ ప్రభుజీ యాక్సెప్ట్ చేసినందుకు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. నెక్స్ట్ హర్ష. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నిన్న మీరు అది కరాలాదేవి గురించి చెప్పారు కదా, అది మా జగన్నాథ రథయాత్రకి ఈసారి మేము డ్రామా చేయబోతున్నాం ప్రభుజీ. అదే. అచ్చా, కర్మబాయి డ్రామా చేయబోతున్నావా? అవును ప్రభుజీ. నువ్వేమి రోల్ చేస్తున్నావు హర్ష? జగన్నాథ్. జగన్నాథ్. అవును ప్రభుజీ. బృందావన్ ఏమో కరాలాదేవి లా చేస్తారు. బృందావని కర్మబాయా? అవును ప్రభుజీ. ఓ వెరీ గుడ్. ఆ డ్రామా చేశాక మాకు పంపించు, మన డివోటీస్ కి పంపిస్తాను నేను. ఓకే ప్రభుజీ. వండర్ఫుల్ హర్ష. ఎప్పటిదాకా నాన్న సెలవులు మీ అందరికి? 12th వరకు సెలవులు ప్రభుజీ. 12th వరకా 15th వరకా? 12th ప్రభుజీ.
12th బాగా ఎంజాయ్ చేసావా సమ్మర్ హాలిడేస్ అంతా? చేశాను ప్రభుజీ. ఏ క్లాస్కి వెళ్తున్నావు హర్ష ఇప్పుడు నువ్వు? 8th క్లాస్ ప్రభుజీ. వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్ నాన్న, మంచి చదువుకోవాలి సరేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ హర్ష. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ అన్నపూర్ణ మాతజీ, తర్వాత సమన్విత మాతజీ. అన్నపూర్ణ మాతజీ తర్వాత సమన్విత మాతజీ. హలో ప్రభుజీ, నేను ఈ మధ్యనే జాయిన్ అయ్యాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామము. నేను 3-4 ఇయర్స్ నుండి హరే కృష్ణ ఉన్నాను ప్రభుజీ. కాకపోతే మీ దగ్గర మాత్రము నేను ఇప్పుడు ఒక 1 వీక్ అట్లా అవుతుంది ప్రభుజీ. ఇక్కడకు మీ దగ్గర జాయిన్ అయ్యి ఒక మాత ద్వారా వచ్చేసాను ప్రభుజీ. నేను హైదరాబాద్ లో ఉంటాను, రోజు వింటున్నాను ప్రభుజీ. నిన్న మీరు నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది ప్రభుజీ, ఏది జగన్నాథ స్వామి స్టోరీ వినాలని ప్రభుజీ. కానీ నిన్న అసలు అవ్వలేదు ప్రభుజీ, సాయంత్రం అసలు ఓపెన్ అవ్వలేదు ఫోను. రికార్డింగ్ ఉంటుంది వినండి. జూమ్ ఓపెన్ అవ్వలేదు ప్రభుజీ. జూమ్ లో ఉంటది మాతాజీ లెక్చర్. అందరు డివోటీస్ యూట్యూబ్ లో వినాలి. యూట్యూబ్ లో వినాలి. జూమ్ లో ఫస్ట్ వచ్చిన 100 డివోటీస్ ఉంటుంది, మిగతా వాళ్ళందరూ దీంట్లో వినొచ్చు. శ్రీకళ మాతాజీ మమ్మల్ని జాయిన్ చేశారు మాత ప్రభుజీ. మాకు మీ దర్శన భాగ్యము, మీ ఇవన్నీ వినటం మాత్రము మాకు చాలా చాలా అదృష్టము. కృష్ణ భగవానుడికి రోజు 16 మాలలు చేస్తాను ప్రభుజీ. 16 మాలలు తప్పనిసరిగా చేస్తాను. నిత్యం మా స్వామి డే అండ్ నైట్ నా మనసులోనే ఉంటాడు ప్రభుజీ. నాకు 72 ఇయర్స్ ప్రభుజీ. నేనంతా ఆ స్వామిని, కాకపోతే కొంచెము మెమొరీ లాస్ ప్రభుజీ. అందు గురించి ఎగ్జాములు రాయలేను ప్రభుజీ. మీ ప్రవచనాలు వింటూ ఆ స్వామిని తలుచుకుంటూ ఇలా ఉంటున్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ, మీరు అలానే మంచి ఇంకా ముందుకెళ్తారు కానీ. హరే కృష్ణ మాతాజీ. సమన్విత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ చెప్పండి. ప్రభుజీ, మీరు అప్పుడు గోవర్ధన్ ఎకో విలేజ్ యాత్రతో పాటు పూరి కూడా ఉంది అని చెప్పారు కదా. యాక్చువల్ గా ఈసారి పూరి కొద్దిగా ఆ టైంకి తుఫాన్ ఉందట అక్కడ, కాబట్టి అందుకోసమని మనం వర్షాకాలంలో వెళ్తే ఏ ప్లేస్ అయినా రిస్క్. ఎందుకంటే మనం వర్షాలు పడ్డాయనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళలేము, చూడలేము, మొత్తం ఆ ప్రదేశం అంతా ఇదైపోతుంది. కాబట్టి మనం ఏమనుకున్నామంటే ఈసారి బృందావనం వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ టైం కొద్దిగా చలికాలం సమయానికి అలా పూరి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఆ ఆగస్ట్ టైంలో వస్తుందట, అందుకోసమని ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసి బృందావనానికి చేసుకున్నాం ఈసారి మళ్ళీ యాత్ర. అదే ప్రభుజీ, అప్పుడు పూరి వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అదేమైంది అని చెప్పి డౌట్ వచ్చింది. ఎస్ మాతాజీ. అందుకే మనం ఈసారి యాత్ర బృందావనం October 2 to October 6. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ. రమణీదేవి మాతాజీ. రమణీదేవి మాతాజీ. రమణీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ దండాత్ ప్రణామ్ ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ఇప్పుడు నిర్జల ఏకాదశి వస్తుంది కదా ప్రభుజీ, పాండవ నిర్జల ఏకాదశి. అయితే ప్రభుజీ, యాక్చువల్లీ మా ప్రభుజీకి బీపీ ఉంది ప్రభుజీ. ఆ రోజు మరి నార్మల్ ఏకాదశికి అయితే ఆయన మీన్స్ వాటర్ కూడా తాగారు, టాబ్లెట్ కూడా వేసుకోరు. మరి ఈ మధ్యలో కొంచెం ఎక్కువ అయిపోయి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకొని వాటర్ తీసుకుంటున్నారు ప్రభుజీ. మరి పాండవ నిర్జలకి ఎలా ప్రభుజీ? పర్వాలేదు మాతాజీ, మనకి
మరి మెడికేషన్స్ కి సంబంధించి we can do it, but mostly we should try to do Nirjala. But if it is not possible, then you could what ఒకవేళ ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటే అలా. ఓకేనా? ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ. నెక్స్ట్ శ్రవంతి మాతాజీ, శ్రవంతి పుట్టం రెడ్డి మాతాజీ, శ్రవంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. నాకు డౌట్ ఉంది ప్రభుజీ. ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎవరు ఏమన్నా కూడా మనం సర్దుకొని పోవాలి, వాళ్ళను ఎదురు తిరిగి అనకూడదు అని మనకు ఒక రూల్ ఉంది కదా ప్రభుజీ. అలా ఏం రూల్ లేదు మాతాజీ. ఎవరైనా అనవసరంగా అంటే వాడి మనం ఏం అనకూడదు, కానీ వీ షుడ్ షో దెమ్ దట్ అనవసరంగా అంటే మనం పడాల్సిన అవసరం లేదు, బట్ అనవసరంగా వేరే వాళ్ళని మనం ఏం అనకూడదు అనమాట. బయట వాళ్ళు ఓకే ప్రభుజీ, బయట వాళ్ళు అంటే వాళ్ళ జోలికి వెళ్ళం కంప్లీట్ గా. ఫ్యామిలీలోనే బాగా దగ్గర పర్సన్స్ ఉంటారు, వాళ్ళు చాలా అంటే చాలా ఇయర్స్ నుంచి ఎంతో అవమానిస్తారు, మనం సర్దుకొని పోతూ ఉంటాము, కానీ అయినా కూడా వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చా ప్రభుజీ? నాకు అది రెస్పెక్టబుల్ డిస్టెన్స్. అలా అని ప్రొద్దున లేస్తే వాళ్ళతో మాట్లాడటం తిరగటం అలాంటివి కాదు. కలిసినప్పుడు బాగున్నారా, ఎలా ఉన్నారు, అంతే. దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అంతే ప్రభుజీ. కానీ కోపం లేదు, కానీ అలా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం మనసు ఒప్పుకోవట్లేదు ప్రభుజీ. కోపం పెట్టుకోకూడదు. వాళ్ళు కానీ ఎప్పుడైనా కనిపించినా మనం మంచిగా మాట్లాడాలి, మంచిగా సర్వీస్ చేయాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనకి వాళ్ళకి ఏం సంబంధం లేదు, మన పని మనం చూసుకోవాలి. అంటే కోపము ద్వేషం లాంటివి లేవు ప్రభుజీ, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా స్పెండ్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు, అలాంటివి ఏం అవసరం లేదు. అంతే ప్రభుజీ నా డౌట్. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ ప్రశ్న ఎవరిది? కళావతి మాతాజీ, నల్గొండ. హరే కృష్ణ. కెన్ వి కైండ్లీ పోస్ట్ ద లింక్ టు హౌ టు జాయిన్ బృందావన్ యాత్ర? బృందావన్ యాత్ర మీకు పోస్టర్ వచ్చింది కదండి, అన్నిట్లో పెట్టాము మేము పోస్టర్, బృందావన్ యాత్రకి సంబంధించిన పోస్టర్. మళ్ళీ ఈరోజు మళ్ళీ పోస్ట్ చేస్తాం గ్రూప్ లో, ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాత్ర కన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది అని అంటున్నారు. మీరు జస్ట్ టికెట్స్ బుక్ చేసుకొని పంపించండి మాతాజీ. ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని పంపిస్తారో అందరిది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. మీరు అది ఒకసారి చదవండి. మీకు మళ్ళీ ఇప్పుడు జపా క్లాస్, మీరు అందరు జపా గ్రూప్ లో ఉన్నారు కదా, జపా గ్రూప్ లో లింక్ ఇంకా మిగతా గ్రూప్స్ అన్నింటిలో కూడా ఒకసారి మళ్ళీ ఇప్పుడు లింక్ పంపిస్తాను. ఈరోజు మనకి క్లాస్ అయిపోగానే ఒకసారి మీరు చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవటమే. తర్వాత ఈ మంత్ ఎండింగ్ మనం పేమెంట్స్ చేస్తాము, కానీ ఎవరైతే ఆల్మోస్ట్ ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలని చాలా మంది చెప్తున్నారు. ప్రభుజీ ఫ్లైట్ టికెట్స్ ఓపెన్ అవ్వలేదు అని అన్నారు ఒకళ్ళైతే. లెట్ మీ సీ ఒకసారి, అసలు అక్టోబర్కి ఓపెన్ అయిందా ఒకసారి చూస్తాము. ఒకసారి ఫ్లైట్ టికెట్స్ ఓపెన్ అయినాయి అని మనం కానీ చూసారనుకోండి, అక్టోబర్కి ఓపెనే ఉన్నాయి. అక్టోబర్కి కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత త్వరగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని, ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని, బృందావన్ యాత్ర ఎంతమంది వస్తున్నారు ఏంటి అని డీటెయిల్స్ కానీ ఒకసారి పంపించేశారనుకోండి, ఇట్ విల్ బి మోస్ట్లీ 100% మనది కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. దాంట్లో ఏమీ ఇది లేదు. మనీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మంత్ ఎండింగ్ కల్లా మీకు ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకొని పంపించేస్తారో, ఎవరైతే బృందావన్ యాత్ర కన్ఫర్మ్ గా వస్తారు అని అన్న వాళ్ళకి ఫస్ట్ మేము రూమ్ రిజర్వ్ చేయాలి అందరికి ఒకటే ప్లేస్ లో. ఎందుకంటే బృందావన్ లో పెద్ద పెద్ద ఆశ్రమ అన్ని కూడా చాలా ముందు మందే
బుక్ అయిపోతాయి. ప్లస్ మనకి కరెక్ట్ కైండ్ ఆఫ్ అకామిడేషన్, మంచి ఫెసిలిటీ మీకు తెలుసు కదా, మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా. కాబట్టి అంత క్వాలిటీగా మనం చేయాలి అని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరు ఎంత త్వరగా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకోగలిగితే, ఎంత త్వరగా మీరు కానీ ఇది చేయగలిగితే మనకి ఇదవుతుంది. అంత త్వరగా మీకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలిగే ఒక అవకాశం మాకు వస్తుందన్నమాట. కాబట్టి భక్తులందరికీ మేము చెప్పే ఇదేంటంటే, ఒకసారి మళ్ళీ ఫాస్ట్ గా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ మన ఆఫీస్ నెంబర్ కి ఫాస్ట్ గా మీరు పంపించడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి 5:30 ట్రైన్ ఉందట, చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఫాస్ట్ గా మీరు రిజిస్ట్రేషన్స్ చేసుకుంటే, ఫాస్ట్ గా మీరు కానీ ఇది చేసుకుంటే, ఫాస్ట్ గా మీరు మన ఆఫీస్ నెంబర్ కి పంపిస్తే అంత మంచిగా అన్ని సదుపాయాలు మన అందరి డివోటీస్ కోసం కలిగించగలుగుతాము. కాబట్టి మీకు డీటెయిల్స్ మళ్ళీ ఈరోజు జపా క్లాస్ అయిపోగానే పంపిస్తాము. డివోటీస్ అందరు కూడా చక్కగా మీరు టికెట్స్ బుక్ చేసుకొని యాత్ర రిజిస్ట్రేషన్స్ అనేవి పూర్తి చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే హరే. శ్రీ బృందావన్ ధామ की जय, श्री वृंदावन यात्रा की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय।